నా పేరు డాక్టర్ కొట్టే చెన్నై, రిటైర్డ్ ప్రిన్సిపాల్. మన తెలుగువారు, అందులో బలిజలు శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఆ తర్వాత వచ్చిన తంజావూరు పాలకుల వరకు కొన్ని వందల కుటుంబాలు తమిళనాడుకు వలసలు వెళ్ళి స్థిరపడ్డారు. అక్కడ బంగారు పంటలు పండించారు. వ్యాపారాల్లో పరిశ్రమల స్థాపనలో ముందడుగు వేశారు. నేడు కోయంబత్తూరుకు పరిశ్రమలకు కానీ, తిరుపూరు కాటన్ వస్త్రాలకు కానీ, మదురై పంటలకు కానీ మన వాళ్ళే ప్రసిద్ధి తెచ్చారు. కోయంబత్తూరు ప్రాంతంలో వ్యవసాయ పారిశ్రామిక విప్లవానికి మన బలిజలే కారణం. అక్కడి నేలల్లో పత్తి, పొగాకు, మిరప, శనగ, వేరుశెనగ లాంటి వాణిజ్య పంటలను పండించింది మన వారే. నేడు మనం వినియోగిస్తున్న పేరున్న కంపెనీల మోటార్లు అన్నీ పిడికిల సైజు నుంచి రూమ్ అంత సైజు వరకు ఉన్నటువంటి పెద్ద పెద్ద మోటార్లు కూడా కోయంబత్తూరులో తయారవుతున్నాయి. ఆ వ్యాపారంలో మన వారిది పైచేయి. వారి పూర్వీకులు మన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల నుంచి వెళ్ళారు. ఈ మధ్య అక్కడి వారు వారి పూర్వీకులను ఎదుక్కుంటూ ప్రకాశం జిల్లాలోని ఉలిచి గ్రామానికి వచ్చారు. వారిని చూచి ఆ గ్రామస్తులు చాలా సంబరపడి బట్టలు పెట్టి మన పూర్వీకులని పంపించారు. వీరిలో మనం గర్వంగా మన కులస్తుడు అని చెప్పుకోవడానికి పై చెప్పినటువంటి అన్నిటికి కారణమైనటువంటి ప్రధాన వ్యక్తి శ్రీ గోపాలస్వామి దొరైస్వామి నాయుడు గారు. ఈ మధ్యనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు జీడి నాయుడు గారి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని వారి సేవలకు మెచ్చి కోయంబత్తూరులో ఆవిష్కరించారు. అలాగే కోయంబత్తూరులో మరో వంతెనకు కూడా వారి పేరు పెడతామని చెప్పేసి హామీ ఇచ్చారు. నిజంగా ఈ గౌరవాలు జీడి నాయుడు గారి సేవలకు చాలా తక్కువే. కాకపోతే ఆయన మరణించిన 52 ఏళ్లకైనట్టు గుర్తించి వారిని గౌరవించినందుకు మనం ధన్యవాదాలు చెప్పాలి. వారి గురించి, జీడి నాయుడు గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక ఇంజనీరు, ఒక ఆవిష్కర్త, వ్యాపారవేత్త, సామాజికవేత్త, దాత, మార్గదర్శి, అలాంటి అన్ని రకాలైన మానవత్వం మూర్తి భవించిన వారు జీడి నాయుడు గారు. చిన్నప్పుడు చాలా పోకిరి పిల్లవాడుగా, అల్లరివాడుగా ఉండేవాడు. కానీ ఉత్సాహంతో నవీనమగు క్రియాశక్తి గలవాడై తన సంకల్పములన్నింటినీ ఫలింపజేసుకున్నటువంటి ధీశాలి జీడి నాయుడు గారు. చిన్నప్పుడు తన గ్రామానికి లాంక్షైర్ అనే దొర మోటార్ సైకిల్ పోయి వచ్చాడు. ఆ మోటార్ సైకిల్ ఆయనకు చాలా వింతగా తోచింది. దాన్ని మళ్ళీ నేను తయారు చేయాలని చెప్పేసి కొన్ని రోజులకు ఆ లాంక్షైర్ దగ్గర ఆ దొర వద్ద మోటార్ సైకిల్ కొని దాన్ని పూర్తిగా విప్పి మళ్ళీ బిగించి స్టార్ట్ చేశాడు. అలాంటి నైపుణ్యం గలవాడు నాయుడు గారు. మొదట ప్రతి ఏకుటకు ఒక ఫ్యాక్టరీని నిర్మించాడు కోయంబత్తూరు ప్రాంతంలో. కానీ దానిలో చాలా నష్టాలు వచ్చినాయి. అప్పుడు రబ్బరు, టీ వర్తకుడైన సర్ రాబర్ట్స్ స్టెయిన్స్ అనే దొరను ఆర్థిక సహాయం అడిగాడు. అప్పుడు ఆయన ఒక సలహా చెప్పాడు. మీరు పత్తి వ్యాపారం వల్ల లాభం రాదు, మీరు మోటార్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేయండి అని చెప్పి సలహా ఇచ్చి ధన సాయం కూడా చేశాడు. నాయుడు గారి నిజాయితీ, నిబద్ధత, ఆయన పనితనం చూసిన మరికొందరు కూడా నాయుడు గారికి ధన సాయం చేశారు మోటారు బిజినెస్కు. దానితో నాయుడు గారు చాలా చురుగ్గా వ్యాపారమును బహు నైపుణ్యంతో కోయంబత్తూరు పరిసర జిల్లాల్లో బస్సుల వ్యాపారాలు ప్రారంభించారు. ఇక్కడ నాయుడు గారి మానవతా దృక్పథము బహు గొప్పగా తెలియ వస్తుంది. ఈనాటి సంక్షేమ ప్రభుత్వాలు నేడు చేయటానికి సంశయిస్తున్నా చేయలేని సేవలను ప్రయాణికులకు అందించటం ఆయన యొక్క ముందు చూపు చాలా గొప్పది. ప్రయాణికులకు ఆనాడే ఆయన వేచి ఉండు అంటే వెయిటింగ్ రూమ్స్ కట్టించినటువంటి ఘనత నాయుడు గారిది. ప్రయాణికులతో మర్యాదగా ఉండాలని చెప్పేసి ఆయన కండక్టర్లకు, డ్రైవర్లకు హితబోధ చేసేవాడు. అలాగే చాలామందికి ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో ఆయన జీవనోపాధిని కల్పించాడు. నాయుడు గారి జీవితాశయం భారతదేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ఈరోజు మనం అనుకుంటున్న ఆత్మనిర్భర్ అంటే స్వయం సమృద్ధి దేశంగా తయారు కావాలి. దానికి ఆనాడే ఆయన నడుం కట్టాడు. దానికి మద్దతుగా సాంకేతిక విద్య చదివి అనేక మంది కుర్రవాళ్లకు రహస్యంగా స్కాలర్షిప్స్ ఇచ్చి చదివించినాడు ఆయన. ఎంత రహస్యం అంటే ఆయన ఎవరికి చెప్పకూడదని ఒక కఠిన నిబంధన పెట్టాడు వారి మీద, ఎవరికి పక్క వాళ్ళకి చెప్పకూడదని. అది ఒకసారి ఆయన ఓడ ప్రయాణంలో పోతూ ఉంటే ఆ ఓడ ప్రమాదానికి గురైతే తనను తాను ముందు రక్షించుకొని ఆ ప్రయాణికులందరినీ కూడా రక్షించడం జరిగింది. అంతటి తీశాలికి కూడా మళ్ళీ ఆ విషయం అని చెప్పేసి మద్రాసులో ఆయనకు ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆ సన్మాన సభకు నాయుడు గారు వస్తున్నారని తెలిసి స్టేషన్ దగ్గరికి 80 మంది కుర్రోళ్ళు వచ్చారు.
ఎవరా ఈ కుర్రోళ్ళని చూస్తే బాగా చదువుకున్న కుర్రోళ్ళు వీళ్ళందరూ కూడా నాయుడు గారి ద్వారా స్కాలర్షిప్స్ పొందినటువంటి విద్యార్థులు. ఇది వారి గొప్పతనం. తాను ఓసారి ఎలక్ట్రిక్ సేఫ్టీ రేజర్, మనం గడ్డం చేసుకునే రేజర్ను తయారు చేశారు. దానికి బ్లేడ్లు కూడా మంచి పదునైన బ్లేడ్లు తయారు చేసి 2,000 వరకు ఇంగ్లాండ్కు పట్టుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు చూపిస్తే వాళ్ళు చాలా చిన్నతనం, ఇండియన్ కదా, అందువల్ల చాలా చిన్నతనంగా పనికిరావు అన్నారు. అదే బ్లేడ్లను ఆయన అమెరికాకి తీసుకెళ్తే అక్కడ వ్యాపారస్తులు ఎగబడ్డారు. మేము లక్షల రూపాయలు ఇస్తాం, మాకు పేటెంట్ ఇవ్వమని చెప్పేసి ఎంటబడితే, లేదు మేడ్ ఇన్ ఇండియా అని ఉంటేనే నేను ఇస్తాను, లేకపోతే ఇవ్వనని చెప్పేసి వెనక్కి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఈ దేశభక్తుడు జరిగిన అవమానం ఏంటంటే, మన వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు మన రాజకీయ నాయకులు ఆ విదేశీ వ్యాపారాల బ్లేడ్లకు నష్టం జరుగుతుందని చెప్పేసి మనవాడికి పర్మిషన్ ఇవ్వకుండా తొక్కిపెట్టారు. ఇది ఆనాటి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనత. ఇలాగే రకరకాల పరికరాలైన మోటార్ కానీ ఎలక్ట్రికల్ కానీ చాలా 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 తయారు చేశాడు అని ప్రసిద్ధి. వాటన్నిటిని ఎప్పుడూ కూడా ప్రభుత్వ పరంగా ప్రోత్సహించలేదు, చాలా నిరుత్సాహపరిచేవారు. కానీ తన ప్రయత్నాలు మాత్రం ఎప్పుడు మానుకోలేదు. అలుపెరగకుండా విశ్రాంతి తిరగకుండా ఆయన పనిచేసేవాడు. ఆయన కర్మాగారంలో, ఆయన ఫ్యాక్టరీలో, ఈ మోటార్ల కంపెనీలో. ఆయన ఎంత బిజీ అంటే ఎవరైనా ఇంటర్వ్యూలు అడిగితే రాత్రి 1 గంట 4 గంటల మధ్య మాత్రమే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేవాడంట. అలాంటి వర్క్ హాలిక్ అంటామే, అలాంటి వాడు. అనేక విదేశాల్లో విస్తృతంగా పర్యటించాడు. అక్కడ టెక్నాలజీని ఎంత బాగా అబ్జర్వ్ చేశాడు, పరిశీలించాడు. అవన్నీ తీసుకొచ్చి దానికి చిన్న చిన్న మార్పులు చేస్తూ ఇక్కడ ఉపయోగించేవాడు. అలాగే అందువల్ల ఈ రోజుకి కోయంబత్తూరు చిన్న చిన్న పరిశ్రమలకు దేశంలోనే, మన దేశంలోని చిన్న ఎంఎస్ఎంఈలకు ప్రసిద్ధిగాంచింది. తమిళనాడులో 2వ అతిపెద్ద పట్టణం కోయంబత్తూరు. అలాగే నూలు పరిశ్రమ కూడా ప్రసిద్ధి తీసుకుని తిరుపూర్లో ఈరోజు ఈ కాటన్ డ్రాయర్లు కానీ, బనీళ్ళు కానీ, టూవాళ్ళు కానీ, పంచెలు కానీ ఇవన్నీ కూడా తయారవుతున్నాయంటే వీళ్ళ యొక్క కృషి, మన వారి కృషి, తెలుగువారి కృషి. కోయంబత్తూరులో సాంకేతిక కళాశాల అంటే పాలిటెక్నిక్ కళాశాలను నిర్మించి స్థాపించి విద్యార్థులకు కఠినమైన శిక్షణ, చాలా పద్ధతిగా శిక్షణ ఇప్పించేవాడు. అలాగే విద్యాభివృద్ధి మానవాభివృద్ధి అని ఆనాడే తలచినటువంటి నాయుడు గారు మద్రాసులోని పచ్చాయప్ప కాలేజీకి, అలాగే రామకృష్ణ హోమ్స్కు, అలాగే మన ఆంధ్ర యూనివర్సిటీకి కూడా భారీ విరాళాలు ఇచ్చి విద్యాభివృద్ధికి కృషి చేసినటువంటి దీశాలి ఆయన. వారు అన్ని ఏండ్లు తమిళనాడులో ఉన్నప్పటికీ మన తెలుగు భాషను, సంస్కృతిని ఎప్పుడూ మర్చిపోలేదు. బయట తమిళం మాట్లాడినా ఇంట్లో మాత్రం వాళ్ళ కుటుంబీకులు తెలుగునే మాట్లాడేవాళ్ళు. అలాగే మన పండుగలను అంటే ఉగాది, సంక్రాంతి ఇలాంటి మన పండుగలన్నింటినీ కూడా మన పద్ధతి ప్రకారమే జరుపుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ అలాగే జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇంతటి పారిశ్రామిక విజ్ఞాన కనిని, దేశభక్తిని, దాతను ప్రభుత్వం ఏమాత్రం సహకరించకపోగా వారి ప్రయత్నాలకు అనేకసార్లు ఆటంకాలు కలిగించినటువంటి ఘనత ఆనాటి మన ప్రభుత్వాలది. కానీ నాయుడు గారు తాను దేశాభివృద్ధికి, ప్రజాశ్రేయస్సుకే ఉచితమైన దాన్ని ఏదనుకున్నాడో వాటన్నిటిని ఎవరి సాయం లేకుండా సాధించినటువంటి సిద్ధపురుషుడు నాయుడు గారు. వీరు వినోదంలో వింత అనేది ప్రయోగాలు, రకరకాల ప్రయోగాలు, మోటార్ ఫీల్డ్ కాక వ్యవసాయంలో కూడా ఆయన ప్రయోగాలు చేసేవాళ్ళు. పత్తి మొక్కను తన పొలంలో 10 అడుగుల ఎత్తు దాకా పెంచి దాని నుంచి 12 కేజీల బరువు గల పత్తిని పండించినటువంటి ఘనుడు. అలాగే అనేక పంటల మీద ఇలాంటి కృషులు చేసేవాడు ఆయన. ఎందుకంటే అలాగే ఆయనకు ఫోటోగ్రఫీ అన్నా కూడా చాలా ప్రీతిమేండు. అందుకని ఆనాడు పేరెన్నిక కన్నా నాయకులైన హిట్లర్ను, ముస్సోలిని, ఇంగ్లాండ్ రాజును, వైస్రాయ్ లిన్లీతోనూ ఫోటోలు తీశాడు, కొన్ని సినిమాల్లాగా తీశాడు. వాటన్నిటిని అమెరికా వారు అడిగితే లేదు నా భారతదేశానికి తప్ప ఎవరికి ఈయనని చెప్పేసి ఇక్కడే ఆయన ఉంచేశాడు. తాను నిర్వహింపదలసిన సంకల్పం అన్నింటిని నెరవేర్చిన దీర్ఘజీవి, దాదాపు 82 ఏళ్ళు బతికాడు. ఆయన చేసిన పనులు, ప్రయోగాలు అన్నీ ప్రజల కోసమే చేసేవాడు. ఇతడు కారణజన్ముడు, ధన్యుడు. కోయంబత్తూరు ప్రాంతంలో ఆయన్ను మరి గుర్తించి ఈరోజు స్టాలిన్ ప్రభుత్వం ఆయనకు కాంస్య విగ్రహం పెట్టడం అయితేనే, వంతెనకు పేరు పెట్టడమేమి మన తెలుగువారికి మంచి గుర్తింపు తెచ్చినటువంటి ఘనుడు. వ్యాపార పారిశ్రామిక దానములందు, సాంకేతిక విద్యారంగములందు రాణించిన గోపాల్ స్వామి దొరైస్వామి నాయుడు గారు. ఇంతటి మహానుభావుడు
మనవాడైనందుకు గర్విస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత కృషి చేసి బాగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ కాస్తన్న కొంత స్ఫూర్తి నింపుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్న తెలుగు వారందరికీ పంచమని చెప్పేసి మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.